మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీశాఖ కీలక ప్రకటన చేసింది. మార్కాపురం నెక్కంటి రేంజ్ లో నిర్వహిస్తున్న నెక్కంటి జంగిల్ రైడ్ను రేపటి నుంచి నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ తెలిపింది. జాతీయ పెద్ద పులుల సంరక్షణ దృష్ట్యా అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా ప్రతి ఏడాది ఈ సంవత్సరం ఇలాంటి చర్యలు చేపట్టడం అవసరమని అటవీశాఖ పేర్కొంది. శిఖరం నుంచి ఇష్ట కామేశ్వరి ఆలయం వరకు సాగుతున్న నెక్కంటి జంగిల్ రైడ్కు భక్తులు, ప్రకృతి ప్రేమికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే పెద్ద పులుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నెక్కంటి అటవీ శాఖ అధికారులు వివరించారు. పెద్ద పులుల సంయోగ కాలం ముగిసిన తర్వాత పరిస్థితులను సమీక్షించి జంగిల్ రైడ్ను తిరిగి ప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. అప్పటి వరకు యాత్రికులు, పర్యాటకులు సహకరించాలని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మార్కాపురం నెక్కంటి రేంజ్లో నిర్వహిస్తున్న నెక్కంటి జంగల్ రైడ్ని అయితే రేపటి నుంచి ఒక నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? మార్కాపురం జిల్లా పరిధిలోని నెక్కంటి జంగిల్ రైడ్ను రేపటి నుంచి అంటే జూలై 1వ తారీఖు నుంచి అయితే మాత్రం నిలిపివేయడం జరుగుతుంది. అంటే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు అయితే ప్రకటన విడుదల చేశారు. అంటే ప్రధానంగా శ్రీశైలం వెళ్ళేటువంటి ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఈ యొక్క జంగిల్ నెక్కంటి రైడ్ అనేది ఎంతో మంది అంటే ఏదైతే ఈ యొక్క శ్రీశైలం రహదారిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో నల్లమల దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఇష్టకామేశ్వరి అని చెప్పేసి ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి వెళ్ళాలంటే మాత్రం ఈ నెక్కంటి జంగిల్ రైడ్ ద్వారానే అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దట్టమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి వెళ్లేందుకు ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రము ప్రస్తుతం అయితే తాత్కాలికంగా బ్రేక్ వేశారు. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క జాతీయ అంటే ఈ యొక్క నల్లమల అడవి ప్రాంతంలో పెద్ద పులులు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ప్రస్తుతము ఆ పులుల సంతానోత్పత్తి సమయం నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రము ఈ యొక్క రైడ్ కి అయితే మాత్రం తాత్కాలికంగా బ్రేక్లు వేశారు. ఏదైతే ఈ యొక్క శ్రీశైలమైన భక్తులు ప్రధానంగా ఆ శిఖరం దగ్గర నుంచి కూడా ఈ యొక్క నెక్కంటి జంగిల్ రైడ్ కి వెళ్తారు. ముందుగా శిఖరం వద్ద టికెట్లు తీసుకుంటారు. అంటే ముందు రోజు కానీ 1000 రూపాయలు ఉంటుంది. ఒక్కొక్కరికి కూడా భక్తులకి ఆ యొక్క జంగిల్ రైడ్ కి వెళ్ళాలంటే టికెట్ కూడా 1000 రూపాయలు ఉంటుంది. ఆ ముందు రోజు టికెట్ తీసుకొని మరుసటి రోజు ఉదయం ఈ యొక్క జంగిల్ రైడ్ కి అయితే వెళ్తారు. అక్కడ రైడ్ లో దాదాపు 8 కిలోమీటర్లు ప్రత్యేకంగా ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి వాహనాల్లోనే ఆ యొక్క జంగిల్ అంటే ఆ యొక్క అడవిలో వాహనాలు కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏదైతే ఇష్టకామేశ్వరి ఆలయం ఉంటుంది, దాదాపు 8 కిలోమీటర్లు దట్టమైనటువంటి అడవి ప్రాంతంలోనే ఈ యొక్క రైడ్ అంతా కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద పులులు ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పలు రకాల జాతుల జంతువులు కూడా వారికి ఎదురుపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు కూడా పటిష్ట భద్రత కల్పిస్తూనే వారిని ఆ యొక్క జంగిల్ రైడ్కి తీసుకెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఇష్టకామేశ్వరి ఆలయాన్ని వారు దర్శించుకొని మరి తిరిగి సాయంత్రంలోకి వెళ్తా ఉంటారు. అయితే ప్రస్తుతము ఏదైతే ఈ యొక్క ఇష్టకామేశ్వరి ఆలయం ఉంది, ఈ యొక్క నెక్కంటి జంగిల్ రైడ్కి అయితే ఎంతో ఆదరణ లభిస్తుంది. ఎక్కడి నుంచో పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడికి రావడము, ఆ యొక్క రైడ్ను ఆస్వాదించడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇష్టకామేశ్వరి దేవతను కూడా వారు దర్శించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పులులకు ఏదైతే ప్రస్తుతం సమయం వచ్చేసి వారికి సంతానోత్పత్తి సమయం కాబట్టి దాదాపుగా నెల నుంచి 3 నెలల వరకు కూడా ఈ యొక్క రైడ్ కి అయితే మాత్రం తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టుగా కూడా ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇదే విధంగా పక్కనే ఉన్నటువంటి జంగిల్ సఫారీ కూడా ఉంటుంది. దాంట్లో కూడా ఎంతో మంది పర్యాటకులు కూడా ఈ యొక్క జంగిల్ సఫారీ కూడా రైడ్కి వెళ్తా ఉంటారు. ఆ యొక్క సఫారీని కూడా ప్రస్తుతం కూడా తాత్కాలికంగా నిలుపుదల చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పులుల సంతానోత్పత్తి సమయంలో వారికి స్వేచ్ఛను కల్పిస్తూ ఎటువంటి వారికి ఆటంకం కలిగించకుండా, భంగం కలిగించకుండా వారికి స్వేచ్ఛ వాతావరణం కలిగించేలాగా ఏదైతే వారికి డిస్టర్బెన్స్ లేకుండా ఈ యొక్క ఏదైతే పర్యాటకులు వెళ్తా ఉంటారో వారిని అయితే ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుంది. తర్వాత పులుల యొక్క గణన కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో కూడా ఇటువంటి బ్రేకులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా ఈ యొక్క నిలుపుదల చేసినట్టుగా ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపుగా నెల నుంచి 3 నెలల వరకు ఈ యొక్క బ్రేక్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులతో పాటు కూడా శ్రీశైలానికి వెళ్ళేటువంటి భక్తులతో పాటుగా కూడా పర్యాటకులు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.